ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు ఇరాన్ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. మొత్తం 10 పాయింట్లతో కూడిన ఈ ఫార్ములాను ఇరాన్ ప్రభుత్వం అమెరికా ముందుంచింది. వ్యూహాత్మక హార్మోజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణే కొనసాగాలి. భవిష్యత్తులో ఇరాన్పై దాడులు చేయబోమని అమెరికా ఖచ్చితమైన హామీ ఇవ్వాలని కోరింది. ఇరాన్ చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ ను అమెరికా అంగీకరించాలి. ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆర్థిక, రాజకీయ ఆంక్షలను ఎత్తివేయాలి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధ నష్టానికి ఇరాన్కు అమెరికా నష్టపరిహారం చెల్లించాలి. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల నుండి అమెరికా తన యుద్ధ దళాలను వెనక్కి తీసుకోవాలి. మొత్తంగా యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. పశ్చిమాసియా యుద్ధంపై పాక్ మధ్యవర్తిత్వం వహించింది. ఇరాన్కు ఇచ్చిన గడువును 2 వారాలు పొడిగించాలని ట్రంప్ని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కోరారు. ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించాలని షహబాజ్ కోరారు. హర్మోజ్ జలసంధిని 2 వారాల పాటు తెరవాలని సూచించారు. 14 రోజుల కాల్పుల విరమణకు పాక్ ప్రధాని ప్రతిపాదించారు. పాకిస్తాన్ ప్రధాని ప్రతిపాదనకు అమెరికా, ఇరాన్ అంగీకారం తెలిపాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ చర్చలు జరపనున్నాయి. ఈ నెల 10న చర్చలు ఉంటాయని 2 దేశాలు ప్రకటించాయి.